హాయ్, ఎంపీసీ అయిపోయిందా? అరే కంగ్రాట్స్! మీ కెరియర్లో ఇది చాలా పెద్ద స్టెప్. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది కదా. అదే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ ప్రశ్నతో చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉండాలంటే ఏ దారిలో వెళ్ళాలి? డోంట్ వరీ, మీ ఈ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేసి ఒక మంచి దారి చూపించడానికే ఈ అనాలిసిస్. ఎంపీసీ తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి? బెస్ట్ ఫ్యూచర్ గ్రోతు దేనికుంటుంది? ఇది దాదాపు ప్రతి స్టూడెంట్ని వాళ్ల పేరెంట్స్ని ఆలోచింపజేసే ప్రశ్న. చాలా ఆప్షన్స్ ఉంటాయి, దానివల్ల ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్. కానీ అస్సలు టెన్షన్ పడకండి. రాబోయే కొద్ది నిమిషాల్లో మనం ఇప్పుడున్న ట్రెండింగ్, హై డిమాండ్ ఉన్న కొన్ని సూపర్ కెరియర్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. రెడీనా? లెట్స్ స్టార్ట్. మొదటి ఆప్షన్ మనందరికీ బాగా తెలిసిన, చాలా పాపులర్ అయిన రూట్ ఇంజనీరింగ్. ఇది కేవలం ఒక డిగ్రీ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది మన మోడర్న్ టెక్ వరల్డ్లోకి ఒక ఎంట్రీ టికెట్ లాంటిది. ఇక్కడున్న అవకాశాలు అన్లిమిటెడ్. సరే, ఇంజనీరింగ్లో కూడా కొన్ని కోర్ బ్రాంచెస్కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అవి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, రోబోటిక్స్, ఇంకా సివిల్, మెకానికల్. వీటిలో ప్రతిదానికి దానికంటూ ఒక స్పెషాలిటీ ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇంకా ఐటీ అంటే చాలామందికి గుర్తొచ్చేది కోడింగ్. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, డేటా సైన్స్, మషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి లేటెస్ట్ స్పెషలైజేషన్స్తో ఈ ఫీల్డ్ మొత్తం నిండిపోయింది. వీటిలో గనక స్కిల్స్ సంపాదిస్తే గ్లోబల్ లెవెల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, రోబోటిక్స్ విషయానికి వస్తే వావ్, ఇవి ఫ్యూచర్ టెక్నాలజీని డిజైన్ చేస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడం. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ప్రతి డివైస్లో ఒక చిన్న కంప్యూటర్ ఉండటం. ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ ప్రపంచంలోకి మనం వెళ్తాం. సింపుల్గా చెప్పాలంటే మనం వాడే స్మార్ట్ వాచ్ల దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఆటోమేటెడ్ ఫ్యాక్టరీల వరకు అన్నీ వీటిమీదే నడుస్తున్నాయన్నమాట. రైట్. మరి ఈ సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ సంగతేంటి? ఇవి ఎప్పటికీ గ్రీన్ఫీల్డ్స్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవే పునాది. మనం చూసే రోడ్లు, బిల్డింగ్లు, పెద్ద పెద్ద మెషీన్లు ఇవన్నీ వీళ్ల స్కిల్స్ వల్లే సాధ్యం. సో ఈ రంగాల్లో గ్రోత్ అనేది చాలా ట్రెడిషనల్గా, స్టడీగా ఉంటుంది. ఎప్పటికీ డిమాండ్ తగ్గని కోర్ బ్రాంచెలివి. ఇంజనీరింగ్ గురించి చూశాం కదా. ఇప్పుడు మనం ఫ్యూచర్ పాత్ అని పిలుస్తున్న డేటా సైన్స్ గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో డేటా అనేది ఒక నిధి లాంటిది. దాన్ని అర్థం చేసుకొని అనలైజ్ చేయగలిగిన వాళ్లదే ఫ్యూచర్. ఎంపీసీ స్టూడెంట్స్కి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ డేటా వరల్డ్లో సక్సెస్ అవ్వాలంటే మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. సో మీ మ్యాథ్స్ స్కిల్స్ ఇక్కడ మీకొక సూపర్ పవర్ లాంటివన్నమాట. చూడండి, ఫైనాన్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, హెల్త్ కేర్, ఇలా ఏ ఫీల్డ్ తీసుకున్నా అనాలిటిక్స్ తెలిసిన వాళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే కంపెనీలు తమ బిజినెస్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలంటే డేటా అనలిస్ట్ల మీదే ఆధారపడతాయి. మరి ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చదవాలి? మెయిన్గా డేటా సైన్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఇలాంటి కోర్సులు మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ డేటా ప్రొఫెషనల్గా తయారుచేస్తాయి. ఓకే, ఇప్పటివరకు మనం ప్యూర్ టెక్నికల్ ఫీల్డ్స్ గురించి చూసాం. ఇప్పుడు టెక్నాలజీకి క్రియేటివిటీని జోడిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అదొక సూపర్ కాంబినేషన్. అదే డిజైన్ ఫీల్డ్. టెక్ ప్రపంచంలో బేసిక్గా 2 రకాల రోల్స్ ఉంటాయి. ఒకవైపు సిస్టమ్ ఆర్కిటెక్చర్, కోడింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి ప్యూర్ టెక్నికల్ రోల్స్. మరోవైపు యూజర్ ఎక్స్పీరియన్స్, విజువల్ ఇంటరాక్షన్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ లాంటి క్రియేటివ్ టెక్ రోల్స్. ఈ క్రియేటివ్ టెక్నాలజీ ఫీల్డ్స్లో ప్రోడక్ట్ డిజైన్, యూఐ/యూఎక్స్ డిజైన్ అంటే మనం వాడే యాప్స్, వెబ్సైట్స్ ఎంత ఈజీగా ఉన్నాయో చూసుకోవడం, గేమ్ డెవలప్మెంట్, ఇంకా యానిమేషన్ ఇలాంటి అద్భుతమైన కెరియర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మీలో ఉన్న ఆర్టిస్ట్కి, టెక్ గీకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ డిజైన్ బేస్డ్ కెరియర్స్లో ఫ్రీలాన్సింగ్, రిమోట్ వర్క్కి చాలా మంచి అవకాశాలుంటాయి. అంటే ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేకుండా ప్రపంచంలో ఎక్కడ నుంచైనా వర్క్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది. రైట్, ఇప్పుడు మనం కొన్ని స్పెషల్ ఇంకా స్కిల్ బేస్డ్ కోర్సుల గురించి చూద్దాం. ఇవి మిమ్మల్ని జాబ్ మార్కెట్లో అందరికంటే భిన్నంగా, ప్రత్యేకంగా నిలబడతాయి. ఉదాహరణకి యాక్చువరీ సైన్స్ అని ఒకటుంది. ఇది పూర్తిగా మ్యాథ్స్తో రిస్క్ను లెక్కించే సైన్స్. ఇందులో శాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అలాగే ఫినాన్షియల్ ఇంజనీరింగ్ లేదా క్వాంట్ ఫైనాన్స్. ఇది మ్యాథ్స్ని, ఫైనాన్స్ని కలిపి కాంప్లెక్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డిగ్రీతో పాటుగా స్కిల్ బేస్డ్ కోర్సులు చేయడం ఈ రోజుల్లో చాలా చాలా ముఖ్యం. వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్, ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి కోర్సులు నేర్చుకుంటే జాబ్ మార్కెట్లోకి చాలా ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కేవలం సర్టిఫికెట్లు, డిగ్రీలు సరిపోవు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. చిన్న చిన్న ఇంటర్న్షిప్స్ చేయడం, సొంతంగా ప్రాజెక్టులు చేయడం వల్ల మీ రెజ్యూమే చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. సరే, ఇన్ని ఆప్షన్స్ చూశాక మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలవ్వచ్చు. అసలు నాకు ఏది కరెక్టు అని. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒక సింపుల్ పద్ధతి కావాలి కదా. సో ఇప్పుడు మనం ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలో చూద్దాం. మీ డెసిషన్ కోసం ఇక్కడొక సింపుల్ 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ ఉంది. స్టెప్ 1, మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి. మీకు దేనిమీద ప్యాషన్ ఉంది. స్టెప్ 2, మార్కెట్ డిమాండ్ని రీసెర్చ్ చేయండి. ఏ స్కిల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. స్టెప్ 3, ఇది చాలా ఇంపార్టెంట్, కేవలం ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, దానికి తగ్గ స్కిల్స్ బిల్డ్ చేసుకోవడంపై ఫోకస్ చేయాలి. ఈ 3 కలిసినప్పుడే సక్సెస్ మీ సొంతమవుతుంది. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం, టెక్నాలజీ, డేటా సైన్స్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మూడింటి కాంబినేషన్ ఫ్యూచర్లో ఒక సెక్యూర్, స్ట్రాంగ్ కెరియర్ని ఇస్తుంది. సో వీటిపై ఫోకస్ పెట్టడం అనేది మీ భవిష్యత్తుకు ఒక పక్కా ఇన్వెస్ట్మెంట్ లాంటిది. మరి మీ ఇంట్రెస్ట్ని, మార్కెట్ డిమాండ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సరైన స్కిల్స్ నేర్చుకోవటానికి రెడీగా ఉన్నారా? మీ బ్రైట్ ఫ్యూచర్ని మీరే నిర్మించుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? మీ కెరియర్ జర్నీకి ఆల్ ద వెరీ బెస్ట్.